ప్రభుత్వము తన మేనిఫెస్టో పెట్టిన విధంగా అభయహస్తం దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రస్తుతము 5 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి అప్లికేషన్ తీసుకుంటుంది. అందులో మహాలక్ష్మి, గృహలక్ష్మి, చేయూత, నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలకు సంబంధించి, దాంతోపాటు రైతు భరోసా. ఈ మహానగరంలో రైతులు లేరు కాబట్టి ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఈ 4 స్కీమ్లకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ప్రభుత్వము ఈ జిహెచ్ఎంసీ అధికారులు ప్రతి వార్డులో, మొత్తం అల్వాల్ సర్కిల్లో 3 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో 4 కేంద్రాలు మనం ప్రారంభించడం జరిగింది. ఆ 4 కేంద్రాలలో ఆ సంబంధిత కాలనీ వాళ్ళు వచ్చి ఆ అప్లికేషన్ ఇస్తే మా సంబంధిత సిబ్బంది అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, ప్రతి సెంటర్లో ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చిన 6 వరకు మన అప్లికేషన్ తీసుకుంటాము. కానీ ఏ రోజు ఏ కాలనీ వాళ్ళు రావాలో ఆ సెంటర్ బయట ఒక డిస్ప్లే పెట్టాము, స్కెడ్యూల్ డిస్ప్లే పెట్టాము. కాబట్టి దయచేసి ప్రజలందరూ మీ కాలనీలకు సంబంధించి డేట్ ఏ రోజు ఉంటే ఆ రోజే ఆయా సెంటర్లోకి వచ్చి తమ అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా మనవి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి అప్లికేషన్ రిజెక్ట్ చేయడం ఉండదండి. అందరూ అర్హులైన లబ్ధిదారుల అందరి నుంచి మనం అప్లికేషన్ తీసుకుంటాము. 28, 29, 31 ప్రభుత్వ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 31st కాకుండా 28 నుంచి వచ్చే నెల 6th వరకు అప్లికేషన్స్ ప్రతి వార్డులో 4 సెంటర్లలో, మొత్తం ఈ 3 వార్డులకు సంబంధించి 12 సెంటర్లు మనం ప్రారంభించడం జరిగింది. 12 సెంటర్లలో ప్రతి సెంటర్లో ఆల్రెడీ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఈ లబ్ధిదారుల నుంచి మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. కాబట్టి మీ కాలనీ సంబంధించిన తేదీ ఏ రోజు ఉంటే మీ సంబంధించిన సెంటర్లోకి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాల్సిందిగా మనవి.